హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణలో మరో 3 రోజుల పాటు, ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి వేళంతా ముసురువాన్లు కురుస్తుండగా రాత్రిళ్లు మాత్రం దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులు వరద నీటితో ఉరకలెత్తుతున్నాయి. ఇటు భద్రాచలంలో అధికారులు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 12 గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కూడా హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే రానున్న 12 గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కూడా హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వివరించిందంట్లుగా మనకి ఒక ఇంపార్టెంట్ మెయిన్ బులెటిన్ అయితే రిలీజ్ అయింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే హైదరాబాద్తో పాటు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు వివరించింది. మరోవైపు ప్రాజెక్టులన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చూశారు కదా, ఏదైతే ముంపు ప్రాంతాలకి సంబంధించి ఈ ప్రాంతాల ప్రజలనైతే అధికారులు హెచ్చరించడం అనేది జరిగింది. అంతేకాకుండా అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు మనకి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఎప్పటికప్పుడు రెయిన్ అలర్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.